हे कलियुग पावन कलि भोयनाशन श्री सचिनंदन गावो। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। నిన్నటి రోజున మనం శ్రీ చైతన్య భాగవతం 2వ అధ్యాయం గౌరాంగుని ఆవిర్భావం అనేటువంటి అధ్యాయం చర్చించాం. ఈరోజు 3వ అధ్యాయం స్వామి యొక్క జాతక చక్ర గణన అనేటువంటిది 3వ అధ్యాయం అన్నమాట. చూద్దాం. మొదటి శ్లోకం. ప్రేమధన రతన పసార ధేక గోరా చాందిర బాజార. గౌరచంద్రుని యొక్క బజారును చూడండి. ఇక్కడ చెప్తున్నారు, గౌరచంద్రుని యొక్క బజారును చూడండి. అక్కడ భగవత్ ప్రేమ అనేటువంటి భగవత్ ప్రేమ రత్నాలు అవి గుట్టగా పోసి ఉన్నాయట. ఏం చెప్తున్నారు? గౌరచంద్రుని యొక్క బజారా అంటే గౌరచంద్రుని యొక్క సంతను చూడండి, బజారును చూడండి. అక్కడ భగవత్ ప్రేమ అనేటువంటి రత్నాలు గుట్టగా పోసి ఉన్నాయి అంటున్నారు. హే నమతే ప్రభుర హైల అవతార ఆగే హరి సంకీర్తన కరియ ప్రచార చతుర్థి కే ధాయ లోక గ్రహణ దేకియా గంగా స్నానే హరి బలి ఆయ నా ధాయ యార ముఖ జన్మేహ నా బలే హరి నామ సేహ హరి బలి ధాయ కరి గంగా స్నాన దశధిక్ పూర్ణ హైల ఉటే హరి ధ్వని అవతీర్ణ హయ్య హాసేన ద్విజమణి. ఈ విధంగా గౌరాంగుడు మొట్టమొదట సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా అవతరించాడు. సకల దిక్కుల నుండి జనులందరూ కూడా గంగకు వెళ్ళి స్నానం చేస్తూ హరి యొక్క నామాలను కీర్తించసాగారు. చివరికి ఎవరైతే ఏనాడు కూడా హరి యొక్క నామాన్ని తమ జీవితాలలో వినలేదో, అంటే ఎవరైతే తమ జీవితాలలో ఏనాడు హరి యొక్క నామాన్ని కీర్తించలేదో వారు కూడా హరి యొక్క నామాన్ని కీర్తిస్తూ గంగకు వెళ్ళారట. స్నానం చేయడం కోసం పరిగెత్తికి వెళ్ళారట. హరినామ ప్రకంపన దశదిక్కులలోనూ వ్యాపించింది. మరి ద్విజశ్రేష్ఠుడైనటువంటి వాడు అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరు? గౌరాంగుడు. ఆయన నవ్వుతూ అంటే ముఖంపై చిరునవ్వు కలిగి ఆయన అవతరించాడు అని చెప్పంటున్నారు. సచి జగన్నాథ దేకి పుత్రేరా శ్రీముఖ దుయి జన హైలేన ఆనంద స్వరూప. మరి తమ పుత్రుని యొక్క ముఖాన్ని చూసి సచి మరియు జగన్నాథుడు ఇద్దరు కూడా దివ్యానందంతో నిండిపోయారు. కివిది కరిబా ఇహా కిచుయి నాస్పురే ఆస్థే వ్యస్థే నారీ గణ జయ జయ పుఖారే. మరి వారందరూ కూడా ఎంతో ఉబ్బితబ్బిపోయిపోయారట. ఎంతగా అందులో నిమగ్నం అయిపోయారంటే వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదట తల్లిదండ్రులు ఇద్దరికి. మరి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చాలా ఉద్విగ్నతకు గురై వారు కేవలం జయ జయ అని మాత్రమే అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారట. అంటే అక్కడ సమావేశమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా మోహితులైపోయి ఉన్నారట.
ధాయియ ఐల సభే యత ఆప్తగణ ఆనంద ఇలా జగన్నాథేర భవన. బంధువులందరూ కూడా జగన్నాథ మిశ్ర యొక్క ఇంటికి పరిగెత్తుకొచ్చారు అందరూ కూడా. ఆ? మరి మొత్తం ఇల్లంతా కూడా పూర్తి ఆనందంతో నిండిపోయి ఉంది. ఆప్తగణం, ఆప్తగణం అంటే బంధువులు అనమాట. సచిర సచిర జనక చక్రవర్తి నీలాంబర ప్రతి లగ్నే అద్భుత దేఖేన విప్రవర. మరి సచీదేవి తండ్రి గొప్ప బ్రాహ్మణుడు నీలాంబర చక్రవర్తి. ఆయన ఈ బాలుని యొక్క జాతక చక్రంలో ప్రతి గృహంలోనూ కూడా అద్భుతమైనటువంటి గ్రహ అమరికలను చూశాడనమాట. అంటే ప్రతి ప్రతి ఇల్లు అంటే మనకి జాతక చక్రం ఏదైతే ఉంటుందో అందులో మనకి 12 ఉంటాయి. 12 రాసులు ఉంటాయి కదా, 12 ఇళ్ళు ఉంటాయి అన్నమాట. ఏదైతే లగ్నం ఉంటుందో, లగ్నం ఏదైతే ఉందో దాన్ని తనూభావం అంటారు. అంటే మొదటి ఇల్లు అనమాట. సో లగ్నం నుండి లగ్నాన్ని 1గా మొదలుపెట్టి లెక్క పెట్టుకుంటూ తర్వాత 2, 3 ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తారు. అంటే మొదటి దాన్ని తనూభావం అంటారు. తనూభావం అంటే తమ యొక్క శరీరం గురించి వాటి గురించి తెలియజేస్తుంది. అలాగే రెండోది ఇంకో భావం ఉంటుంది, మూడో ఇంకో భావం ఉంటుంది. కాబట్టి అయితే ఈ పిల్లవాని యొక్క జాతక చక్రంలో ప్రతి గృహంలోనూ కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రహ అమరికలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు లగ్నం అంటే ఏమిటో వివరిస్తున్నారు. ఇక్కడ జన్మ సమయానికి తూర్పు దిక్కున ఉదయించేటువంటి రాశి ఏదైతే ఉంటుందో దానినే లగ్నం అని చెప్పి అంటారు. తర్వాత మహారాజ లక్షణ సకల లగ్నే కహే రూపధేకి చక్రవర్తి హైల విస్మయే. ప్రతి ప్రతి ఏమంటారు, ప్రతి గృహంలో కూడా ఈ యొక్క బిడ్డ ఒక రాజు అనేటువంటి సంకేతాలు ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే చక్రవర్తి ఆశ్చర్యపోయాడట ఎప్పుడైతే ఆ బిడ్డ యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన చెప్పాడు. చూడండి, ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆ జన్మ తిథి ఏదైతే ఉందో ఆ జన్మతిథిని బట్టి ఇక్కడ ఆయన ఇచ్చారనమాట, లెక్కలన్నీ కూడా ఇచ్చారు. ఏ సంవత్సరం అంటే 1407వ సంవత్సరం కాదు ఇక్కడ. సరే, ఆయన శుక్రుడు మేషరాశిలో ఉన్నాడట, అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కేతువు 9వ గ్రహం సింహరాశిలో ఉంది, ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఉంది. ఈ విధంగా మొత్తం ఆయన యొక్క జాతక చక్ర వివరాలన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ భాష్యంలో. విప్రరాజ గౌడే హై బేకా హేనా ఆచే విప్రభలే సేవా జానిబతా పాచే. మరి ఒక భవిష్యవాణి చెప్పారు. ఏమిటంటే భవిష్యత్తులో ఒక బ్రాహ్మణుడు బెంగాల్కి రాజు అవుతాడని చెప్పి ఒక భవిష్యవాణి ఉందట. మరి భవిష్యత్తే సూచిస్తుంది ఈ బిడ్డే ఆ వ్యక్తి అనేటువంటిది అని చెప్పి చెప్పారు. అంటే సాధారణంగా ఒక భవిష్యవాణి చెప్పబడింది ఏమిటంటే భవిష్యత్తులో ఒక బ్రాహ్మణుడు బెంగాలీకి రాజు అవుతాడు అని. అయితే మరి భవిష్యత్తు ఖచ్చితంగా తెలియజేస్తుంది ఈ బిడ్డే ఆ వ్యక్తి అని చెప్పి నీలాంబర చక్రవర్తి ఆయన భవిష్యవాణి చెప్తున్నారన్నమాట. మహాజ్యోతిర్విత్ విప్ర సభార అగ్రేతే లగ్నే అనురూప కథ లాగిలా కహితే. అప్పుడు ఆ గొప్ప జ్యోతిష్య బ్రాహ్మణుడు అతడు అందరి ముందు కూడా ఈ బిడ్డ యొక్క జాతక చక్రంలో వివిధ గృహాల్లో ఉన్నటువంటి వివిధ సంకేతాల గురించి వివరించసాగాడు అనమాట. లగ్నేయత ధేకియే బాలక మహిమా రాజా హేనా వాక్య తాండ్రే దితే నారీ సీమ. మరి ఈ బిడ్డ యొక్క జాతక చక్రంలో నేను చూసేటువంటి లక్షణాలు ఏవైతున్నాయో అవి రాజు కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటివి. వాస్తవానికి చెప్పాలంటే అవన్నీ కూడా వివరింపశక్యంగా అనేటువంటివి అని చెప్పి చెప్తున్నారు.
బృహస్పతి జినియా హైబే విద్యావాన్ అల్పే ఈ హైబే సర్వ గుణేర నిధాన. ఈ బిడ్డ బృహస్పతి కంటే విద్యావంతుడవుతాడు. అతడు త్వరలోనే సకల సద్లక్షణాలన్నింటినీ కూడా వ్యక్తం చేస్తాడు అని చెప్పుకుంటున్నారు. ఆ? సర్వగుణేర నిధాన, ఇతడు సర్వ మంగళప్రదమైనటువంటి గుణాలకు నిధి అవుతాడు అని చెప్పన్నారు. సేఖానే విప్రరూపే ఏక మహాజన ప్రభుర భవిష్య కర్మ కరయే కథన. మరి ఆ సభలో ఒక గొప్ప బ్రాహ్మణ భక్తుడు ఉన్నాడు. అతడు ఈ బిడ్డ యొక్క అంటే స్వామి యొక్క భవిష్యత్ కార్యకలాపాల గురించి చెప్పడం మొదలుపెట్టాడట. విప్రబలే ఏ శిశు సాక్షాత్ నారాయణ ఇన్హా హైతే సర్వధర్మ హైవే స్థాపన. ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఈ బిడ్డ నారాయణునికి అభిన్నమైనటువంటి వాడు, అతడు ధార్మిక సూత్రాలను ప్రతిష్టాపన చేస్తాడు అన్నారు. ఇన్హా హైతే హై బేకా అపూర్వ ప్రచార ఏ శిశు గరిబే సర్వ జగత్ ఉద్ధార. ఇతడు అద్భుతంగా ప్రచారం చేసి సమస్త ప్రపంచాన్ని కూడా ఉద్ధరిస్తాడు అని చెప్పారు. బ్రహ్మ శివ సుఖయా వాంఛ అనుక్షణ ఇన్హా హైతే తాహా పైభేక సర్వజన. ఏదైతే బ్రహ్మదేవుడు శివుడు సుఖదేవుడు ఎప్పుడు కూడా పొందాలని కోరుకుంటారో జనులందరూ కూడా ఈ బిడ్డ నుండి అవన్నిటినీ కూడా పొందుతారు అని చెప్పారు. సర్వభూత దయాలు నిర్వేద దర్శనే సర్వ జగతేర ప్రీత హైబైహానే. ఈ పిల్లవాడిని చూడడం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అతని పట్ల ప్రేమను పొందుతారు. అలాగే ఇతర జీవుల పట్ల వారు కృపను పొందుతారు. అలాగే భౌతిక భోగం నుండి అనాసక్తిని పొందుతారు. అంటే కేవలం ఈ బిడ్డని చూడడం ద్వారా ప్రపంచ జనులందరూ కూడా భగవత్ ప్రేమను పొందుతారట. ఇతర జీవుల పట్ల కరుణను కలిగి ఉంటారట. అలాగే భౌతిక భోగం పట్ల అనాసక్తిని కలిగి ఉంటారట. ఒక రకంగా అంతే కదా మరి. కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ లక్షణాలను పెంపొందించుకుంటారు. అన్యర కీదాయ విష్ణుద్రోహి ఏ యవన తాహారావో ఏ శిశురా భజిబే చరణ. ఇతరుల గురించి ఏం మాట్లాడాలి, చివరికి యవనులు ఎవరైతే విష్ణువు పట్ల విముఖులై ఉంటారో వారు కూడా ఈ బిడ్డ యొక్క పాదపద్మాలను పూజిస్తారు అని చెప్పారు. అనంత బ్రహ్మాండే కీర్తి గాయి బాయి హాన అభిప్రాయే శిశురే కరిబే ప్రణామ. అతడి యొక్క వైభవాలు అసంఖ్యాకమైనటువంటి విశ్వాలలో గానం చేయబడతాయి. ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ బిడ్డకి గౌరవపూర్వక గౌరవాన్ని అర్పిస్తారు. భాగవత ధర్మమయ ఇహాన శరీర దేవద్విజ గురు పితృ మాతృభక్త ధీర. అతడు మూర్తిభవించినటువంటి ధర్మం, అలాగే దేవతల యొక్క మేలు కోరేటువంటి వాడు. ఇతడు ధర్మానికి మూర్తిభవించినటువంటి రూపం అని చెప్పారు. అలాగే దేవతలకు, బ్రాహ్మణులకు, ఆధ్యాత్మిక గురువులకు, తన తండ్రికి, తల్లికి, అలాగే తెలివైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతడు మేలు చేసేటువంటి వాడు ఇతడు అని చెప్పారు. విష్ణుయేన అవతరే లావోయాయన ధర్మ సేయి మత ఏ శిశు కరిబే సర్వకర్మ. ఏ విధంగా విష్ణువు అవతరిస్తాడో, అలాగే జనులందరినీ ధర్మాన్ని ఆచరించేలా ప్రేరేపిస్తాడో ఈ బిడ్డ కూడా అలాంటి కార్యకలాపాలే చేస్తాడు. లగ్నేయత కహే శుభ లక్షణ ఇహాన కారశక్తి ఆచేత కరితే వ్యాఖ్యాన. మరి ఈ బిడ్డ యొక్క జాతక చక్రంలో వివిధ గృహాల్లో ఉన్నటువంటి మంగళప్రదమైనటువంటి సంకేతాల గురించి వివరించగలిగే శక్తి ఎవరికి ఉంది అసలు? ధన్యతు మీ మిశ్ర పురందర భాగ్యవాన్ యాండ్ర ఏనందన తాండ్రే రహుక ప్రణామ. ఓ జగన్నాథ మిశ్ర, వాస్తవంగా మీరెంతో కీర్తనీయమైనటువంటి వారు, అలాగే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ బిడ్డ మీ పుత్రుడు. నేను మీకు గౌరవపూర్వక ప్రణామాలు చేస్తున్నాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు.
హేన కోష్ఠీ గణిలాన ఆమి భాగ్యవాన్ శ్రీ విశ్వంభర నామ హైబైహాన. నేను కూడా ఈ బిడ్డ యొక్క జాతక చక్రాన్ని లెక్క పెట్టడానికి అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టవంతుణ్ణి. ఈ పిల్లవాడి పేరు శ్రీ విశ్వంభర అని ఉంటుంది అని చెప్పారు. ఆ? ఆ. ఇహానే బలి బేలోక నవద్వీప చంద్ర ఏ బాలకే జానిహ కేవల పరానంద. అయినప్పటికీ జనులు ఇతన్ని నవద్వీప చంద్ర అని పిలుస్తారు. ఆ? మరి ఈ బిడ్డ ఖచ్చితంగా ఆ, మూర్తి భవించినటువంటి పరమానందము అని చెప్పుకుంటున్నారు. పరమానందం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక ఆనందం. ఈ బిడ్డ మూర్తి భవించినటువంటి ఆధ్యాత్మిక ఆనందం అని చెప్పుకుంటున్నారు. హే నరసే పాచే హయ దుఃఖేర ప్రకాశ అతైవ నా కహిలా ప్రభుర సన్యాస. ఆ బ్రాహ్మణుడు ఈ బిడ్డ సన్యాసం స్వీకరిస్తాడనేటువంటి విషయాన్ని చెప్పలేదట. ఎందుకంటే ఆ విధంగా చెప్తే ఈ మంగళప్రదమైనటువంటి సందర్భంలో మళ్ళీ నేను అనవసరంగా అలజడి రేకెత్తించిన వాడిని అవుతానని చెప్పి ఆ విషయం చెప్పలేదండి బయటికి. ఆ? కానీ ఆ లక్షణాలు కనిపించినాయి అతనికి ఎందులో, జాతక చక్రంలో. కానీ ఎందుకులే ఇలాంటి, అందరూ ఆనందంగా ఉన్నప్పుడు అలాంటి మాటలు ఎందుకు చెప్పాలని చెప్పలేదట. సుని జగన్నాథ మిశ్ర పుత్రేరా ఆఖ్యాన ఆనందే విహ్వల విప్రే దితే చాహే ధాన. జగన్నాథ మిశ్రుడు ఆయన దివ్యానందంతో ఉబ్బితబ్బిపోయిపోయాడు ఈ పిల్లవాడి యొక్క వైభవాలని విని. తర్వాత అతడు ఆ బ్రాహ్మణుడికి ఏదో ఒకటి దానంగా ఇవ్వాలని అనుకున్నాడు. కిచునాహి సుదరిద్ర తథాపి ఆనందే విప్రేర చరణే ధరి మిశ్ర చంద్రకాండే. కానీ జగన్నాథ మిశ్ర సుదరిద్రుడంట. చూడండి, జగన్నాథ మిశ్ర సుదరిద్రుడు అంటే గొప్ప దరిద్రుడు అనమాట. ఏం లేదు ఆయన దగ్గర. అతడు కేవలం ఏం చేశాడట, బ్రాహ్మణుల యొక్క పాదాలు పట్టుకుని ఆయన ఏడవడం మొదలు పెట్టాడట. అంటే నీకు దానంగా ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదని చెప్పి. సేహ విప్రకాంధే జగన్నాథ పాయే ధరి ఆనందే సకల లోకే బలి హరి హరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు, జగన్నాథ మిశ్ర యొక్క పాదాలు పట్టుకుని అతడు ఏడిచాడట. ఆ? మరి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హరి 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 అనే దివ్యానందంతో కీర్తించారు. దివ్య కోష్ఠి సునీయత బాంధవ సకల జయ జయ దియా సభే కరిన మంగళ. మరి ఈ స్వామి యొక్క అసాధారణమైనటువంటి జాతక చక్రాన్ని విని స్నేహితులు, బంధువులు అందరూ కూడా చాలా ఆనందంతో జయ జయ అని చెప్పి కీర్తించారట. తతక్షణే ఐలా సకల విద్యాకార మృదంగ సానాయి వంశీ బాజాయే అపార. ఆ సమయంలో వివిధ సంగీత వాద్యకారులు వచ్చి వారు ఉత్సాహంగా మృదంగాలు, షెహనాయి, అలాగే పిల్లన గురువులు వాయించడం మొదలుపెట్టారట. షెహనాయి అంటే సన్నాయి అంటాం కదా తెలుగులో. మృదంగాలు, సన్నాయి, అలాగే వంశీ అంటే వేణువులు వాయించడం మొదలుపెట్టారు. దేవస్త్రీయే నరస్త్రీయే నాపరిచినితే దేవే నరే ఏకత్ర హైల బాలమతే. దేవతలు ఎవరికి కనిపించకుండా అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో వచ్చి కలిశారట. దేవమాత సవ్యహాతే ధాన్య ధూర్వాలయ్య హాసిదేన ప్రభు శిరే చిరాయు బలియా. అదితి, ఎవరైతే దేవతల యొక్క తల్లి అయినటువంటి అదితి, ఆమె తన కుడి చేతితో ధాన్యాన్ని అలాగే దూర్వా అనేటువంటి గడ్డిని పిల్లవాడి శిరస్సుపై ఉంచి ఆశీర్వదించిందట. ఏమని? చిరాయువు కామునాయన అని చెప్పి. అంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటాం కదా, అలాగే నువ్వు చిరాయువుగా ఉండు నాన్న అని చెప్పి ఎవరు అదితి వచ్చి స్వయంగా దీవించిందట. ఇక్కడ చూడండి ఏం చెప్పారు, సవ్యహాతే చాలా ప్రత్యేకించి చెప్పారు, కుడి చేతితో వేసింది అని చెప్పి. చాలా ముఖ్యమైన విషయం అనమాట అది. చిరకాల పృథివేతే కరహ ప్రకాశ అతైవ చిరాయు బలియ హైలహాస. ఆమె ఏం కోరుకుందంటే స్వామి ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీదే ఉండాలని కోరుకుంది. అందుచేత ఆమె మందహాసం చేసి ఆమె పిల్లవాడిని ఆశీర్వదించిందట. ఏమనంటే చిరాయు అని చెప్పి దీవించిందట. దీర్ఘకాలం జీవించిన ఆయన అని చెప్పి. అపూర్వ సుందరి సభ సచీదేవి దేకే
వార్త జిజ్ఞాసితే కారో నా ఐసే ముఖే. మరి సచీదేవి అక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి దేవతలందరినీ కూడా చూసింది. కానీ వారు ఎవరు అని అడగడానికి సిగ్గుపడిందట. ఎవరో మొత్తానికి దేవతలు వచ్చారు. దేవతామూర్తుల్లా ఉన్నారు అందరూ కూడా. కానీ వాళ్ళెవరో ఆమెకు తెలీదు. మీరెవరని అడగడానికి సిగ్గుపడిందట. సచిర చరణ ధూళి లయ దేవి గణ ఆనందే సచిర ముఖే నా ఐసే వచన. దేవతలందరూ కూడా సచీదేవి యొక్క పాదధూళిని స్వీకరించారట. సచీదేవి మరి ఆనందంతో ఆమెకు నోట మాట రాలేదు. కిబా ఆనంద హైలాసే జగన్నాథ ఘరే వేదేతే అనంతే తాహ వర్ణితే నా పారే. మరి జగన్నాథ మిశ్ర గృహంలో వెల్లివిరిసినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ, అది అనంతుని చేత కానీ వేదాల చేత కానీ వివరింప సఖ్యం కానటువంటిది అంటారు. లోకధేకే సచి గృహే సర్వ నది యాయ ఏ ఆనంద హైలతాహ కహననాయాయ. మరి ఈ సచి యొక్క గృహంలో ఉన్నటువంటి జనులు, అలాగే నదియాలో ఉన్నటువంటి జనులందరూ కూడా మరి వారి యొక్క దివ్యానందం అనేది వర్ణనాతీతం అని చెప్పి అంటున్నారు. కినగరే కిబా ఘరే కిబా గంగా తీరే. హరే కృష్ణ. కినగరే కిబా ఘరే కిబా గంగా తీరే నిరవధి సర్వలోక హరిధ్వని కరే. గ్రామంలో కావచ్చు, గృహాలలో కావచ్చు, గంగా తీరంలో కావచ్చు, ప్రతి చోటన కూడా జనులు నిరంతరం హరి యొక్క నామములను కీర్తించసాగారు. జన్మయాత్ర మహోత్సవ నిశాయ గ్రహణే ఆనందే కరేన కేహ మర్మన హి జానే. ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క ఆవిర్భావ ఉత్సవాన్ని జరుపుకున్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాస్తవానికి గ్రహణం వచ్చిందని గ్రహణం వచ్చిన సందర్భంగా జరుపుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారందరూ కూడా స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారట అందరూ. చైతన్యేర జన్మ యాత్ర పాల్గొని పూర్ణిమ బ్రహ్మ ఆది ఏ తిథిర కరే ఆరాధన. చైతన్యుడు పాల్గొన మాసపు పూర్ణిమ నాడు ఆయన ఆవిర్భవించాడు. ఆ విధంగా ఆ రోజు బ్రహ్మాదిగా ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజుని పూజిస్తున్నారు. పరమ పవిత్ర తిథి భక్తి స్వరూపిణి యన్హి అవతీర్ణ హైలేన ద్విజమణి. ఈరోజు భక్తియుత సేవ యొక్క నిధి, అందుచేత అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే భగవంతుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ రోజున ఆవిర్భవించాడు కాబట్టి. నిత్యానంద జన్మ మాఘి శుక్ల త్రయోదశి గౌరచంద్ర ప్రకాశ పాల్గొని పౌర్ణమాసి. నిత్యానందుడు మాఘమాసంలో శుక్ల త్రయోదశి నాడు ఆవిర్భవించాడు. అది నిత్యానంద త్రయోదశి మనం చెప్పుకున్నాం. మాఘం తర్వాత వచ్చేది పాల్గొనం. మరి గౌరచంద్రుడు పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు అవతరించాడు. సర్వయాత్ర మంగళయే దూయి పుణ్యతిథే సర్వశుభ లగ్న అధిష్టాన హయ ఇహే. సర్వశుభ లగ్న అధిష్టాన హయ ఇథి. ఈ 2 రోజులు కూడా అత్యంత మంగళప్రదమైనటువంటివి. ఎందుకంటే అన్ని అనుకూలమైనటువంటి గ్రహస్థితులు కూడా ఈ రోజులలో ఏర్పాటై ఉన్నాయి కాబట్టి. ఏతేకే ఏ ధూయితిథి కరిలే సేవన కృష్ణ భక్తి హయ ఖండే అవిద్యా బంధన. అందుచేత ఎవరైతే ఈ 2 రోజుల పాటు ఈ 2 రోజులు కూడా వాళ్ళు ఉత్సవం జరుపుకుంటారో, అంటే ఈ 2 రోజులు కూడా వ్రతాన్ని ఆచరిస్తారో, వాళ్ళు కృష్ణుని పట్ల భక్తిని పొందుతారు. అలాగే అజ్ఞానం యొక్క బంధనం నుంచి బయటపడతారు అని చెప్పుకుంటున్నారు. ఈశ్వరేర జన్మతిథి ఏహేన పవిత్ర వైష్ణవేర సేయి మత తిథిర చరిత్ర. ఏ విధంగా అయితే భగవంతుని యొక్క ఆవిర్భావ దినోత్సవం అనేది
చాలా మంగళప్రదమైనదో, అలాగే వైష్ణవుల యొక్క ఆవిర్భావ దినోత్సవాలు కూడా చాలా మంగళప్రదమైనవి. గౌరచంద్ర ఆవిర్భావ సునే జనే కబు దుఃఖ నాహి తార జన్మేవా మరణే. ఎవరైతే గౌరచంద్రుని యొక్క ఆవిర్భావం గురించి శ్రవణం చేస్తారో వారు ఎన్నడూ కూడా వాళ్ళు దుఃఖాన్ని పొందరట. ఈ జీవితంలో కావచ్చు, లేదా మరణ సమయంలో కావచ్చు, వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని పొందరు అని చెప్పి అంటున్నారు. ఎవరైతే గౌరచంద్రుని యొక్క ఆవిర్భావం గురించి శ్రవణం చేశారో వారు. సునీలే చైతన్య కథా భక్తి ఫలధరే జన్మే జన్మే చైతన్యేర సంగే అవతరే. శ్రీ చైతన్య సంబంధమైనటువంటి విషయాలను వినడం ద్వారా వ్యక్తి భగవంతుని యొక్క భక్తియుత సేవ ఫలాన్ని పొందుతాడు. అదేవిధంగా ఆ, ప్రతి జన్మ జన్మలోనూ భగవంతుని యొక్క లీలలలో అతడు పాల్గొంటాడు అని చెప్పుకుంటున్నాడు. ప్రతి జన్మ జన్మలలోనూ భగవంతుడి లీలలలో భగవంతుడితో పాటుగా అతడు పాల్గొంటాడు. ఆది ఖండ కథా బడ సునీతే సుందర యన్హి అవతీర్ణ గౌర చంద్ర మహేశ్వర. ఈ ఆది కాండలో ఉన్నటువంటి అంశాలు వినడానికి అత్యంత ప్రియమైనటువంటివి. ఎందుకంటే అవి పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి గౌరచంద్రుని యొక్క ఆవిర్భావాన్ని వివరిస్తాయి కాబట్టి. ఏ సబలీలార కబు నాహి పరిచ్ఛేద ఆవిర్భావ తిరోభావ మాత్రకేహ ఆవిర్భావ తిరోభావ మాత్రక హే వేద చైతన్య కధార ఆది అంత నాహి దేకి తాన్హన కృపాయ ఏ భోలాన తాహి లిఖి. మరి వేదములో స్వామి యొక్క ఆవిర్భావం మరియు తిరోభావం వాస్తవానికి ఆ, ఆ, వేదాలు స్వామి యొక్క ఆవిర్భావాన్ని తిరోభావాన్ని వివరించినా ఈ లీలలకు అంతే లేదు వాస్తవంగా చెప్పాలంటే. కనుక శ్రీ చైతన్యుని యొక్క అంశాలకు ఆరంభం కానీ ముగింపు కానీ నాకు కనిపించడం లేదు. నేను కేవలం ఏదైతే ఆయన నాకు ప్రేరణ ఇస్తున్నాడో రాయడానికి అది మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాను అని చెప్పుకుంటున్నాను. భక్త సంగే గౌరచంద్ర పదే నమస్కార ఇతే అపరాధ కిచు నహుక అమర. నేను శ్రీ గౌరచంద్రుడు మరియు ఆయన యొక్క భక్తుల యొక్క పాదపద్మాలకు నా యొక్క గౌరవపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా వారి పాదపద్మాల చెంత ఎలాంటి అపరాధం చేయకుండా ఉంటాను. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. మరి శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువులను నా యొక్క జీవితంగా ఆత్మగా స్వీకరిస్తూ వృందావన దాసునైనటువంటి నేను వారి పాదపద్మాల యొక్క వైభవాలను గానం చేస్తున్నాను. ఈ విధంగా శ్రీ చైతన్య భాగవతం అధ్యాయం 3 స్వామి యొక్క జాతక చక్ర గణన అనేటువంటి అధ్యాయానికి గౌడీయ భాష్యం ముగిసింది. 4వ అధ్యాయం నామకరణ మహోత్సవం, బాల్యలీలలు, అలాగే భగవంతుణ్ణి అపహరించడం. ఇవి 4వ అధ్యాయంలో విషయాలన్నమాట. చూద్దాం. జయ జయ కమల నయన గౌరచంద్ర జయ జయ తుమార ప్రేమిర భక్త వృంద. కమలనయనుడైనటువంటి గౌరచంద్రునికి జయము జయము. అలాగే మీ భక్తులు ఎవరైతే శుద్ధమైనటువంటి భగవత్ ప్రేమతో నిండి ఉంటారో వారికి జయము జయము అంటున్నారు. హేన శుభ దృష్టి ప్రభు కరహ అమాయాయ అహర్నిశ చిత్తయేన భజయ తోమాయ. ఓ నా స్వామి, దయచేసి మీ యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా దృష్టిని నాపై సారించండి. ఆ విధంగా నా మనసు మిమ్మల్ని అహర్నిశలు పూజిస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. హేనమతే ప్రకాశ హైల గౌరచంద్ర శచీ గృహే దినే దినే భాడయే ఆనంద. ఈ విధంగా శ్రీ గౌరచంద్రుడు ఆయన అవతరించాడు. మరి సచీమాత యొక్క గృహంలో ఆనందం దినదిన ప్రవృద్ధమానమైంది. పుత్రేర శ్రీముఖ దేకి బ్రాహ్మణి బ్రాహ్మణ ఆనంద సాగరే ఢోన్హే భాషే అనుక్షణ. మరి వారి పుత్రుని యొక్క సుందరమైన ముఖాన్ని చూసి బ్రాహ్మణ దంపతులు నిరంతరము
ఈ ఆనంద సముద్రంలో తేలియాడారు. చూడండి. బ్రాహ్మణ దంపతులు అంటే ఎవరు? సచీమాత, జగన్నాథ మిశ్ర దంపతులు. భాయ్రే ధేకియా విశ్వరూప భగవాన్ హాసియా కరేన కోలే ఆనందేర ధామ. ఎప్పుడైతే అత్యంత శక్తివంతుడైనటువంటి విశ్వరూపుడు తన సోదరుణ్ణి చూస్తాడో, ఆ, ఎవరు అతని సోదరుడు అంటే ఇక్కడ చెప్తున్నారు, ఆనందధామమైనటువంటి తన సోదరుణ్ణి ఎప్పుడైతే అత్యంత శక్తివంతమైనటువంటి విశ్వరూపుడు చూసేవాడో అతడు నవ్వి అతన్ని తన ఒడిలోకి తీసుకునేవాడు. ఎవరు? విశ్వరూపుడు. విశ్వరూపుడు అంటే ఎవరు? చైతన్య మహాప్రభు యొక్క అగ్రజుడు అనమాట. యత ఆప్తవర్గ ఆచే సర్వపరికరే అహర్నిశా సభే థాకి బాలకే ఆవరే. బంధువులు మరియు స్నేహితులు అంటే స్వామి కుటుంబం యొక్క బంధువులు స్నేహితులు వారందరూ కూడా ఆ, రాత్రింపగళ్ళు ఆ పిల్లవాడు చుట్టూ మూగి ఉండేవారట. ఆ. విష్ణు రక్షా పడే కేహ దేవి రక్షా పడే మంత్ర పడి ఘర కేహే చారి ఢిగే వేఢే. కొంతమంది ఆ, విష్ణు రక్షణ కోసం మంత్రాలు స్తుతించేవారట. కొంతమంది దుర్గాదేవి సంరక్షణార్థం మంత్రాలు స్తుతించేవారట. కొంతమంది ఆ ఇంటిని ప్రదక్షిణం చేస్తూ మంత్రాలు జపించేవారట. తావత్ కాంధేన ప్రభు కమలలోచన హరినామ సునీలే రహేన తతక్షణ. ఎప్పుడైతే ఈ కమలలోచనుడైనటువంటి స్వామి ఆయన ఏడ్చేవాడో, కేవలం హరి యొక్క నామములు కీర్తింపబడడం వింటేనే ఆయన ఏడుపు ఆపేవాడట. ఆ? పరమ సంకేతాయి సభే భూజిలేన కాంధిలేయి హరినామ సభైలయేనా. ఉమ్. మరి ఎప్పుడైతే అందరికీ ఈ గొప్ప రహస్యం అర్థమైందో వారు ఏం చేసేవారట, ఎప్పుడెప్పుడైతే స్వామి ఏడ్చేవాడో అప్పుడు వెంటనే హరి యొక్క నామాలను కీర్తించేవారట. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది, ఈయన ఏడ్చినప్పుడు హరినామాలు చెప్తే ఆయన ఎప్పుడు మళ్ళీ ఏడవకుండా ఉంటాడు అని చెప్పింది. యాన్హర దర్శనే ముఖే ఐసే కృష్ణ నామ తాన్హరే జానిహ తుమి వైష్ణవ ప్రధాన. శ్రీ చైతన్య మహాప్రభు అన్నారట. ఆ? ఉమ్. సర్వలోకే ఆవరియా థాకే సర్వక్షణ కౌతుక కరయే రసిక దేవగణ. మరి ఎప్పుడైతే స్వామి నిరంతరము కూడా జనుల చేత పరివేష్టితమై ఉండేవాడో, కొంతమంది ఆ, గోప్యంగా ఉన్నటువంటి దేవతలు ఆ, గోప్యంగా ఉన్నటువంటి దేవతలు ఏం చేసేవారట, వారి మీద చెలుక్తులు విసిరేవారట. చూడండి. ఆ? ఇక్కడ ఏమంటున్నారంటే ఆ, రసిక దేవగణ అని చెప్పుకుంటున్నారు. అంటే కొంతమంది రసికులైనటువంటి దేవతలు ఏం చేసేవారట, ఆయన చుట్టూ మూగి ఉన్నటువంటి జనం మీద చెలుక్తులు విసురుతూ ఉండేవారట. కోనదేవ అలక్షితే గృహీతే సాంభాయ ఛాయా దేకి సబే బోలే ఏ చోరయాయ. అందులో ఒకరు రహస్యంగా ఏం చేశారట, స్వామి యొక్క గృహంలోకి ప్రవేశించారట. ఆ? మరి ఎప్పుడైతే జనులు అతడి నీడ చూశారో వారు గట్టిగా అన్నారట, అదిగో దొంగ వచ్చాడు దొంగ వచ్చాడు అని చెప్పి అన్నారట. చూడండి. ఉం? ఎవరో వచ్చినప్పుడు దేవతలు కొంతమంది రహస్యంగా స్వామి యొక్క గృహంలోకి ప్రవేశించినప్పుడు మరి వారి యొక్క నీడను చూసి కొంతమంది అదుగో దొంగ అని అరిచేవారట. నరసింహ నరసింహ కేహ కరే ధ్వని అపరాజితార స్తోత్ర కారోము కేసుని. కొంతమంది నృసింహ నృసింహ అని అరిచారట. కొంతమంది వెంటనే దుర్గాదేవి అంటే అపరాజితకి ప్రార్థనలు చేసేవారట. ఆ? ఆ. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రమాదం నుంచి బయటపడడానికి అందరూ కూడా నృసింహ నృసింహ అని అనడం అనేది పరిపాటిగా ఉండేది. ఉం? ఆ. కానీ ఎవరైతే దుర్గాదేవికి పూజించడం అలవాటైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపరాజిత దేవికి స్థుతులు చేసేవారు అనమాట. నానా మంత్రే కేహ దశ దిగ్బంధ కరే ఉఠిల పరమ కలవర కలరవసచి ఘరే. ఉం. కొంతమంది ఏం చేసేవారట, కొన్ని మంత్రాలు చదివి దశదిక్కులను కూడా సంరక్షింపజేసేవారట. ఈ విధంగా
సచీమాత ఇంట్లో ఎప్పుడు కూడా కోలాహలంగా ఉండేదట, ఎప్పుడు కూడా కలవరంగా ఉండేదన్నమాట. ఆ. प्रबुधे की गृहेरा बहिरे देवयाय సభే బోలే ఈ మత ఆశే ఓ పాలాయ. ఎప్పుడైతే ఆ దేవత స్వామిని చూసిన తర్వాత ఇంటి నుండి వెళ్ళిపోయాడో ప్రతి ఒక్కరు కూడా అదుగో అతడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అనేవారట. ఆ? ఆ. కేహ బోలే ధర ధర ఏ చోరయాయ నృసింహ నృసింహ కేహ ఢాకయే సధాయ. కొంతమంది ఏమనేవారంటే వాడిని పట్టుకోండి పట్టుకోండి అదిగో దొంగ వచ్చాడు అనేవారట. కొంతమంది ఏమో మళ్ళీ మళ్ళీ నృసింహ నృసింహ అనేవారట. ఆ? కోన ఓఝా బోలే ఆజీ ఎడాయిలి భాల నా జానిస్ నృసింహేర ప్రతాప విశాల. ఆ? అయితే ఒక మంత్రగాడు అన్నాడట, అక్కడ ఉన్నవాడు ఒక మంత్రగాడు. ఆ? నువ్వు అదృష్టవంతుడు, ఈరోజు తప్పించుకున్నావు, నీకు నృసింహదేవుని యొక్క గొప్ప శక్తి ఏమిటో తెలియదు అని చెప్పి అన్నాడట. ఆ. సేయి ఖానే ఠాకి దేవ హాసే అలక్షితే పరిపూర్ణ హైల మాసే కాయే మథే. ఉమ్. మరి అక్కడ రహస్యంగా నిలబడి చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా నవ్వడం మొదలు పెట్టారట. ఈ విధంగా ఒక నెల రోజులు గడిచిపోయాయి, ఒక మాసం అయిపోయింది. బాలక ఉత్థాన పర్వే యథ నారి గణ సచి సంఘే గంగా స్నానే కరిల గమన. మరి ఈ ప్రసూతి ఈ ప్రసూతి గది నుండి పిల్లవాడు బయటకు వచ్చేటువంటి సందర్భంలో మరి శచీదేవిని గంగా వద్దకు తీసుకెళ్లారట స్నానం చేయడం కోసం. ఆ? ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారంటే బాలక ఉత్థాన పర్వే అనేది దేన్ని సూచిస్తుందంటే ఒక పిల్లవాడిని ప్రసూతి గృహం నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సందర్భం అనమాట. ప్రాచీన కాలంలో తల్లి పిల్లవాడు పుట్టిన తర్వాత ప్రసూతి గదిలో 4 నెలల పాటు ఉండాల్సి వచ్చేది. ఈ సందర్భాన్ని సూర్యదర్శన సంస్కారం అని కూడా అనేవారట. అంటే మొట్టమొదటిసారి సూర్యుడిని చూడడం అనే కార్యక్రమం అనమాట అది. ఇప్పుడు అది ఏ విధంగా స్థాపన చేయబడిందంటే పిల్లవాడు పుట్టిన తర్వాత బ్రాహ్మణ తల్లులు 21 రోజుల పాటు మైలుపడి ఉంటారట. శూద్ర తల్లులేమో నెల రోజుల పాటు మైలుపడి ఉంటారట. శ్రీమాన్ మహాప్రభు యొక్క కాలంలో ఈ మైల కాలం ఏదైతే ఉందో, అంటే కొత్తగా బిడ్డ పుట్టిన తర్వాత మైల కాలం ఏదైతే ఉందో అది ఒక నెలగా ఉండేదట. మరి ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా పరిపూర్ణ హైలా మాసిక ఏ మతే అని చెప్పన్నారు. అంటే ఈ విధంగా ఒక నెల రోజులు గడిచిపోయాయి. తర్వాత సచీమాత అంటే ఇక్కడేమంటున్నారు, రామశరణ పాల. చూడండి, సచీమా అంటే ఎవరు భార్యట? రామశరణ పాల, ఔలా సహజీయ తెగకు చెందినటువంటి వాడు. సరే, ఆ విధంగా వివరించారు ఇక్కడ. వాద్యగీత కోలాహలే కరి గంగా స్నాన ఆగే గంగా పూజ తబే గేలా షష్ఠి స్థాన. మరి వారు స్నానానికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా పాడుతూ సంగీత వాయిద్యాలు వాయించారు. మొట్టమొదట గంగాదేవిని ఆరాధన చేశారు. ఆ తర్వాత షష్ఠీదేవిని ఆరాధించడానికి వెళ్ళారట. మరి షష్ఠీదేవి ఎవరంటే ఇక్కడ చెప్తున్నారు. షష్ఠీ స్థానం అంటే ఏమిటంటే ఒక రావి చెట్టు కింద లేదా ఒక మర్రి చెట్టు కింద షష్ఠీదేవి ఒక పిల్లి మీద కూర్చుని ఉంటుందట. అంటే ఒక అప్పుడే పుట్టినటువంటి బిడ్డని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక పిల్లి మీద కూర్చుని ఉంటుందట షష్ఠీదేవి. ఆ షష్ఠీదేవిని పూజించడానికి వెళ్ళారట. బెంగాల్లో వాస్తవానికి వెళ్ళినప్పుడు, పూర్వం మాయాపూర్ వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో చెట్ల కింద ఉంటాయన్నమాట. మర్రి చెట్ల కింద, రావి చెట్ల కింద షష్ఠీదేవి విగ్రహాలు ఉంటాయి. యథావిధి పూజీ సభ దేవేరాచరణ ఆయిలేన గృహే పరిపూర్ణ నారీగణ. మరి సకల దేవతల యొక్క పాదములను సక్రమంగా ఆరాధన చేసిన తర్వాత స్త్రీలందరూ కూడా పూర్తిగా సంతృప్తి చెంది ఇంటికి వెనుదిరిగి వచ్చారు. కాయికల తైల సింధూర గుయాపాన సభ రేధి లేన ఆయి కరియ సమాన.
అప్పుడు సచీదేవి గౌరవప్రదంగా అందరికీ కూడా ఏం చేసిందంటే మరమరాలు, అరటిపళ్ళు, ఆవ నూనె, కుంకుమ, వక్క, అలాగే అందరికీ తాంబూలము ఇచ్చిందట. అందరికీ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం పెడతారు కదా. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ చెప్తున్నారు. ఆ, ఆ, కాయి కాయి అంటే మరమరాలు అనమాట. మరమరాలు, అరటిపళ్ళు, అలాగే తైలం, ఇక్కడ ఆవ నూనె, కుంకుమ అంటే సింధూరం, అలాగే గుయ గుయ అంటే వక్క, అలాగే తాంబూలం, ఇవన్నీ కూడా వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా ఇచ్చారట. ఉమ్. కాబట్టి మన ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతులు కూడా మనం చూడొచ్చు అనమాట. తెలుసుకోవచ్చు ఎన్నో విషయాలు. బాలకేరే ఆశిషియ సర్వనారీగణ చలిలేన గృహే వంది ఐరాచరణ. మరి వచ్చినటువంటి స్త్రీలందరూ కూడా బిడ్డను ఆశీర్వదించి మరి తల్లికి ప్రణామాలు చేశారట. సచీదేవికి ప్రణామం చేసి వారందరూ కూడా తమ తమ యొక్క గృహాలకు వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా ఉంది కదా, ఈ కార్యక్రమాలు చేస్తుంటారు కదా గ్రామాల్లో. ఉమ్. ఏమంటారు, పేరంటా ఉంటారు. పేరంటానికి వెళ్ళారంటారు. మరి పేరంటానికి వెళ్ళిన అందరికీ ఇవన్నీ ఇస్తారు కదా. తాంబూలం అయితే ఇస్తారు అందరికి. తాంబూలం, అరటిపళ్ళు ఇప్పటికీ ఇస్తున్నారు. అలాగే సింధూరం కూడా పెడతారు. కొంతమంది వస్త్రాలు కూడా ఇస్తుంటారు, చిన్న చిన్న జాకెట్ ముక్కలు ఇస్తుంటారు కదా. ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికీ కూడా. హేనమతే వైశే ప్రభు ఆపన లీలాయ కేతానే జానితే పారే యదీనా జానయా. ఈ విధంగా స్వామి తన లీలలను నిర్వహించాడు. మరి భగవంతుని ప్రేరణ లేకుండా వీటిని ఎవరు అర్థం చేసుకోగలరు? కరాయితే చాహే ప్రభు ఆపన కీర్తన ఏతదర్థే కరే ప్రభు సఘనే రోధన. మరి స్వామి అందరి చేత కూడా దివ్యనామాలను కీర్తింపజేయాలని కోరుకున్నాడు. కనుక అతడు ఏం చేశాడంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడట. చూడండి, ఎందుకు ఏడుస్తుండేవాడు? ఎప్పుడు ఏడిస్తే అందరూ హరిహరి అంటారని చెప్పి ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడట మళ్ళీ మళ్ళీ. యత యత ప్రబోధ కర ఏ నారీగణ ప్రభు పునః పునః కరి కర ఏ క్రంధన. మరి ఆ స్త్రీలు ఎంతగా ఈ బిడ్డను ఓదార్చడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువగా ఆయన ఏడ్చేవాడట. హరిహరి బలి యది ఢాకే సర్వజనే తబే ప్రభు హాసి చాన శ్రీచంద్రవధనే. కానీ ఎప్పుడైతే వాడందరూ కూడా హరి యొక్క నామాలను కీర్తించేవారో స్వామి వెంటనే వారి వైపు చూసి తన చంద్రవదనం వంటి ముఖంతో చూసి నవ్వేవాడట హరినామాలు చెప్పినప్పుడు. జానియా ప్రభుర చిత్త సర్వజన మేలి సదా ఇబలేన హరి దియాకర థాళి. మరి భగవంతుని యొక్క హృదయాన్ని తెలుసుకుని, అంటే స్వామి యొక్క మనసును తెలుసుకుని ఆ స్త్రీలందరూ కూడా నిరంతరం హరి యొక్క నామాలను కీర్తించేవారు చప్పట్లు కొడుతూ. కరతాళి అంటే చప్పట్లు కొడుతూ. ఆనందే కరియే సభే హరి సంకీర్తన హరినామే పూర్ణ హైల సచిర భవన. మరి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈ సంకీర్తనలో నిమగ్నమై ఉంటే మరి సచీదేవి యొక్క గృహం ఈ హరి యొక్క దివ్యనామంతో నిండిపోయి ఉండేది ఎప్పుడు కూడా. ఏయి మత వైసే ప్రభు జగన్నాథ ఘరే గుప్త భావే గోపాలేరా ప్రాయకేలి కరే. మరి జగన్నాథ మిశ్ర యొక్క గృహంలో ఏ విధంగా ఉంటూ స్వామి రహస్యంగా గోపాలకృష్ణుని యొక్క లీలలను పోలిన లీలలు చేస్తూ ఉండేవాడట. ఏ సమయ యఖన నాథా కేహ గరే ఏకి చూథా కాయే ఘరే సకల విథారే విథారియా సకల ఫేలాయే చారి భీతే సర్వఘర భరే తైల దుగ్ధ గోల ఘృతే. ఎప్పుడెప్పుడైతే ఇంట్లో ఎవరు లేనప్పుడు స్వామి ఏం చేసేవాడు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అటు ఇటు విసిరిపాడేసేవాడు, చెల్లాచెదురు చేసేవాడు. ఆ తర్వాత ఏం చేసేవాడు, నూనె, పాలు, మజ్జిగ, నెయ్యి అన్నీ కూడా నేల మీద పడేసేవాడు అనమాట. జనని ఐసే హేన జానియా ఆపనే సయనే ఆ చేన ప్రభు కరేనా రోధనే. ఎప్పుడైతే అతడికి తన తల్లి ఇంటికి వచ్చేస్తుందని అర్థమయ్యేదో అతడు ఏం చేసేవాడు, మళ్ళీ పడుకుని ఏడుస్తూ ఉండేవాడట. హరిహరి బలియా సాంత్వన కరే మాయా ఘరే ధేకే సభ ద్రవ్య ఘడాఘడి ఆయా. మరి పిల్లవాడిని ఓదార్చడం కోసం సచీదేవి హరిహరి హరిహరి అనేది. కానీ ఆ సమయంలో అన్ని ఇంట్లో ఉన్న సామానంతా కూడా చెల్లాచెదురుగా పడి ఉండడం చూసి ఆమె అడిగేదట,
खेपेलीला सर्वगृहे धान्य चालू मुग्ध भांडे रसहित ధేకే భాంగదధి దుగ్ధ. ఆ? ఎవరు ఈ ధాన్యం బియ్యం పప్పు ఇవన్నీ కూడా ఇల్లంతా కూడా విరచిమ్మేశారు. ఆ? అలాగే ఆమె చూసేదట ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి పెరుగు పాలకుండలు పగిలిపోయి ఉండేవట. ఆ? సభేచారి మాసేరా బాలక ఆచే ఘరే ఖేపే లీలా హేన కేహ భుజితే నా పారే. ఎవరికీ అర్థమయ్యేది కాదు ఇవన్నీ కూడా ఎవరు చల్లాచెదురు చేశారని. ఆ? ఎందుకంటే ఇంట్లో ఉన్నదల్లా ఎవరు 4 మాసాల పెట్టే ఉండేవాడు, ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. మరి ఎవరు చేసిన పని ఇదంతా? సభ పరిజన ఆసి మిలిల తథాయ మనుష్యేర చిహ్న మాత్ర కేహన హిపాయ. బంధువులందరూ అక్కడికి వచ్చేవారు, కానీ వారు కూడా అసలు ఎవరు చేశారు ఇవన్నీ అని అర్థం చేసుకోలేకపోయేవారు. కేహ బోలే ధానవ ఆసియా చీల గరే రక్ష లాగేసి సూరే నారిలా లాంఘి బారే. కొంతమంది ఏమన్నారంటే ఎవరో అసురుడు వచ్చి ఉండొచ్చు, ఆ? కానీ అతడు పిల్లవాడి మీద దాడి చేయలేకపోయాడు. ఎందుకంటే మనం అందరం కూడా మంత్రాలు చదివాం కదా, ఆ మంత్ర కవచం వల్ల పిల్లవాడిని ఏం చేయలేకపోయేవాడు, అందుకే వాడు ఇవన్నీ చెల్లాచెదురు చేసి పాడేసి ఉంటాడని అనుకునేవాడు. ఆ? శిశులంగి భారే నా పాయ క్రోధమనే అపచయ కరి పలాయిలా నిజస్థానే. మరి పిల్లవాడిని ఏమి చేయలేక అతడు కోపంతో ఏం చేశాడు, ఇల్లంతా చెల్లాచెదురు చేసి పారిపోయాడని అనుకునేవాడు. మిశ్ర జగన్నాథ దేకి చిత్తే బడ దండ దైవహేన జాని కిచో నా బలిల మంద. జగన్నాథ మిశ్ర ఈ గందరగోళం అంతా చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. కానీ ఇదంతా కూడా విధి ఈ దైవ వశాత్తు జరిగిందని అనుకుని అతను ఎప్పుడు కూడా మౌనంగా ఉండేవాడు అనమాట. అతనికి అర్థమైంది కదా ఎవరు చేశారు ఇవన్నీ. దైవే అపచయ దేకి దుయి జన చాహే బాలక దేకియ కోన దుఃఖ నాహి రహే. మరి ఆ కానీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అలా వృధా అయిపోయినప్పటికీ కూడా జగన్నాథ మిశ్ర ఎప్పుడైతే తమ పుత్రుని యొక్క ముఖాన్ని చూసేవారో వారి దుఃఖం అంతా కూడా పోయేది. ఎందుకంటే అప్పటికే వారు దారిద్ర్యంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. ఆ? ఈ వస్తువులన్నీ కూడా వృధా చేయబడ్డాయి, కానీ పిల్లవాడి ముఖం చూడగానే ఇవన్నీ కూడా దుఃఖాన్ని మర్చిపోయేవారు. ఏ మత ప్రతిదిన కరేన కౌతుక నామకరణేర కాల హైల సమ్ముఖ. ఈ విధంగా స్వామి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఏం చేసేవాడు, ఈ అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. కానీ మొత్తానికి నామకరణ సంస్కారం చేయాల్సిన సమయం వచ్చేసింది అనమాట. నామకరణం అనేది 10 సంస్కారాల్లో ఒకటి అనమాట. నీలాంబర చక్రవర్తి ఆది విద్యావాన్ సర్వబంధుగణేర హైల ఉపస్థాన. మరి విద్యావంతులైనటువంటి వాళ్ళందరూ నీలాంబర చక్రవర్తితో పాటుగా అలాగే తన యొక్క స్నేహితులు అలాగే బంధువులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. నీలాంబర చక్రవర్తి ఎవరు అంటే పితామహుడా మాతామహుడా అంటే ఎవరు తండ్రి? సచీమద తండ్రి. మిలిలా విస్తార ఆసి పతివ్రత గణ లక్ష్మీ ప్రాయ దీప్త సభే సింధూర భూషణ. చాలామంది పతివ్రతలైనటువంటి స్త్రీలు వారందరూ కూడా సింధూరాన్ని ధరించి ఉన్నారు. వారందరూ కూడా లక్ష్మీదేవిలాగా వెలుగుతూ ఉన్నారట. వారందరూ ఆ కార్యక్రమానికి వచ్చారు. నామతు ఈ భారే సభే కరిన విచార స్త్రీగణ బోలయే ఏక అన్య బోలే యారా. ప్రతి ఒక్కరు కూడా ఏ పేరు ఇవ్వాలా అని ఆలోచించసాగారట. స్త్రీలేమో ఒక పేరు చెప్పారు, ఇతరులేమో మరొక పేరు చెప్పారు. ఇహాన అనేక జ్యేష్ఠ కన్యా పుత్ర నాయే శేష ఏ జన్మయే తారా నామసే నిమాయ్. చూడండి, అయితే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏమన్నారంటే నీకు ఎంతోమంది కుమార్తెలు పుట్టి చనిపోయారు, అందుచేత ఈ చివరగా పుట్టినటువంటి పిల్లవాడికి నిమాయ్ అని పేరు పెట్టాలి అని చెప్పారు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఇతర కూడా మరణించకుండా ఉంటాడని చెప్పి నిమాయ్ అని పేరు పెట్టారట. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది కుమార్తెలు పుట్టి చనిపోయారు కదా, అందుకని. బలేన విద్వాన్ సభ కరియా విచార ఏకనామ యోగ్య హయ తుయితే ఇహార. అయితే బాగా ఆలోచించిన తర్వాత విద్యావంతులైనటువంటి పండితులు ఏమని సూచించారంటే ఈ పిల్లవాడికి సరైనటువంటి పేరుని వాళ్ళు చెప్పారనమాట. ఏ శిశు జన్మిలే మాత్ర సర్వదేశే దేశే దుర్భిక్ష గుచిల వృష్టి పాయిల క్రషకే. వారు ఏమన్నారంటే ఈ బిడ్డవాడు పుట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా
ఆ, కరువు కాటకాలన్నీ కూడా తొలగిపోయాయి. అలాగే రైతులందరికీ కూడా తగినంతగా వర్షాలు కురుస్తున్నాయి ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత. జగత్హైల జగత్హైల సుస్థాయి హాన జనమే పూర్వేయన పృథివీ ధరిల నారాయణే. ఏ విధంగా అయితే నారాయణుడు పూర్వం భూమిని ఉద్ధరించాడో సమస్త ప్రపంచము కూడా ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ, అది సంపత్ సమృద్ధులతో తులతూగుతుంది. అతైవ ఇహాన శ్రీ విశ్వంభర నామ కులదీప కోశ్ కులదీప కోష్ఠితియో లిఖిల ఇహాన. అందుచేత ఈ పిల్లవాడికి శ్రీ విశ్వంభర అనే పేరు పెట్టాలి. ఆ? మరి ఈ పేరు అతని యొక్క జాతక చక్రంలో కూడా ఇవ్వబడింది అని చెప్పన్నారు. నిమాయియే బలిలేన పతివ్రత గణ సేయి నామ ద్వితీయ ధాకిబే సర్వజన. ఉమ్. మరి అక్కడ ఉన్నటువంటి పతివ్రతలు అక్కడ ఉన్నటువంటి పతివ్రతలు ఏదైతే పేరు ఇచ్చారో అది అతనికి రెండో పేరుగా ఉంటుంది అని చెప్పారనమాట. వాళ్ళు ఇచ్చింది ఇతనికి రెండో పేరుగా ఉంటుంది. ఉమ్. మొదటి పేరు ఏమిటి? విశ్వంభర. రెండో పేరు నిమాయ్ అని చెప్పి. సర్వశుభక్షణ నామకరణ సమయే గీతా భాగవత వేద బ్రాహ్మణ పఢయే. మరి ఆ పిల్లవాడికి నామకరణ సంస్కారం జరిగేటప్పుడు అది చాలా అత్యంత మంగళప్రదమైనటువంటిది. బ్రాహ్మణులు భగవద్గీత, శ్రీమద్ భాగవతం, అలాగే వేదాలు పారాయణం చేశారు ఆ సమయంలో. దేవనర గణే కరయే ఏకత్ర మంగళ హరిధ్వని శంఖ ఘంటా భాజయే సకల. దేవతలు అలాగే మనుషులు హరి యొక్క నామాన్ని కీర్తించారు. అలాగే శంఖాలు మోగించబడ్డాయి, అలాగే గంటలు కూడా మోగించబడ్డాయి. ధాన్యపుంతి కాయి కడి స్వర్ణ రజ తాదీయత ధరి భార నిమిత్త సభ కాయిల ఉపనీత. ఆ తర్వాత అసలు ఆ పిల్లవాడు దేనిని ఎంచుకుంటాడో పరీక్షిద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారట, ధాన్యము, ఒక పుస్తకము, అలాగే మరమరాలు, ధనము, బంగారము, వెండి అతని ముందు పెట్టారట. మరి ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేస్తుంటారు కదా. జగన్నాథ భోలే సున భాప విశ్వంభర యహా చిత్తే లయ తాహ ధరహ సత్వర. జగన్నాథ్ మిశ్ర అన్నాడట, బాబు నా ప్రియమైన విశ్వంభర, నీకు ఏది ఆకర్షణీయంగా అనిపిస్తే దాన్ని పట్టుకో అని చెప్పన్నాడట. సకల చాడియ ప్రభు శ్రీ సచినందన భాగవత ధరియ ధిలేన ఆలింగన. శ్రీ సచినందనుడు అన్నిటినీ పక్కకు పెట్టి శ్రీమద్ భాగవతాన్ని ఆలింగనం చేసుకున్నాడట వెళ్ళి. పతివ్రత గణే జయ ధేయ చారిభీత సభే బోలేన భడ హైవే పండిత. అన్ని దిక్కుల నుండి పతివ్రతలందరూ కూడా కీర్తించారు, జాయ్ జాయ్ అన్నారట. ప్రతి ఒక్కరు కూడా వారు ముందే ఊహించారు, ఈ పిల్లవాడు గొప్ప పండితుడు అవుతాడు అయితే మొత్తానికి అని చెప్పి. కేహ భోలే శిశు భడ హైబే వైష్ణవ అల్పే సర్వశాస్త్రేరా జానిబే అనుభవ. కొంతమంది ఏమన్నారంటే ఈ పిల్లవాడు గొప్ప వైష్ణవుడు అవుతాడు అన్నారట. ఇతడు శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలను చాలా కొద్ది కాలంలోనే సాక్షాత్కారం పొందుతాడు అని చెప్పి అన్నారట. ఎదికే హాసియ ప్రభు చానా విశ్వంభర ఆనందే సించిత హయా తారకలేవర. ఎవరెవరైతే ఈ విశ్వంభరుని యొక్క నవ్వుతూ ఉన్నటువంటి ముఖం చేత ఆశీర్వదింపబడ్డారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని పొందారట. ఏకరే ఏ కోలే సే ఏడితేనా జానే దేవేర దుర్లభే కోలే కరేనా రిఘణే. ఇప్పుడైతే బిడ్డని ఒక ఆమె తన ఉడిలోకి తీసుకుందో అతన్ని మళ్ళీ ఎలా కింద పెట్టాలో ఆమెకు అర్థం కాలేదట. చూడండి, పిల్లవాడిని ఉడిలోకి తీసుకుంది కానీ కిందకి ఎలా పెట్టాలో అర్థం కాలేదు. ఈ విధంగా ఏం చేశారు, ఆ స్త్రీలందరూ కూడా ఆ పిల్లవాడిని తమ యొక్క ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. మరి ఈ అవకాశం దేవతలకు కూడా చాలా అరుదుగా లభిస్తుంది అని చెప్పి అంటున్నారు. ప్రభు ఏయి కాందే సేయి క్షణే నారీగణ హాతే తాలే దియా కరే హరి సంకీర్తన. తర్వాత ఏమైంది, ఎప్పుడెప్పుడైతే స్వామి ఏడ్చాడో స్త్రీలందరూ కూడా వెంటనే చప్పట్లు కొడుతూ
హరి యొక్క నామాలను కీర్తించారు. సునియా నాచేన ప్రభు కొలేరా ఉపరే విశేషే సకల నారి హరిధ్వని కరే. మరి స్వామి వారి యొక్క కీర్తన విని ఆయన వారి యొక్క ఒడిలో నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ, మరి ఇది చూసి స్త్రీలు ఇంకా గొప్ప ఉత్సాహంతో వారి కీర్తన చేస్తూ ఉన్నారట. ఉం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య భాగవతం की जय, श्री वृंदावन दास ठाकुर की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.